కూతురు పెళ్లి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి చిక్కుకున్న నిర్మల్ జిల్లా రువివాసి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నాడు. ఉద్యోగం పేరుతో కువైట్ తీసుకొచ్చి వెట్టి చాకరీ చేయిస్తున్నారని కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపాడు నామ్దేవ్. సీఎం రేవంత్ రెడ్డి తనను కాపాడాలని వీడియోలో వేడుకున్నాడు. ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన సీఎం బాధితుడిని తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 45 రోజుల్లోనే స్వగ్రామానికి చేరుకున్నాడు నాందేవ్. దీనిపై మరింత సమాచారాన్ని దేవిదాస్ అందిస్తారు. గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు అమాయకులు బలవుతున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక జిల్లాలో మోసపోయిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలో గత ఏడాది నామ్దేవ్ అనే వ్యక్తి కువైట్కి వెళ్ళాడు. అక్కడ హౌస్ కీపింగ్ పేరిట తీసుకువెళ్లి పశువుల కాపరిగా ఉంచారు. దీంతో నరకయాతన అనుభవించాడు. ప్రస్తుతం మనం ముదోల్ మండలం రువి గ్రామంలో ఉన్నాము. బాధితుడు నామ్దేవ్ ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఈ విజువల్స్ లో కనిపిస్తున్న వ్యక్తి నామ్దేవ్ గత సంవత్సర కాలంగా కువైట్ లో ఉండి ఒంటెల కాపరిగా పనిచేశాడు. ఆ హౌస్ కీపింగ్ పేరిట 2 లక్షల రూపాయలు కట్టించుకొని గల్ఫ్ ఏజెంట్ పశువుల కాపరిగా ఉంచాడు. మొత్తం మీద చూస్తే గత ఏడాదిగా నరకయాతన అనుభవించాడు. గత 3 నెలల క్రితం కుమార్తె వివాహానికి కూడా హాజరు కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. నామ్దేవ్ అక్కడ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేయడంతో ఈ మోసపోయిన ఘటన వెలుగులోకి చూసింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో విదేశీ ఎంబసీ అధికారులు చొరవ తీసుకొని స్వదేశానికి రప్పించారు. అన్న చెప్పండి, మీరు ఎవరి ద్వారా పోయారు, అసలు ఏ పనితో పోయారు, ఎట్లా మోసపోయారు? నేను ఏజెంట్ ద్వారా పోయాను. ఏజెంట్ ద్వారా పోయితే అక్కడ వాళ్ళకి చెప్పింది, ఏం పని చెప్పింది అంటే నాకు హౌస్ కీపింగ్ అని పని చెప్పారు. అది పోయిన తర్వాత ఒంటరి కాపర్లో పెట్టారు. నేను చాలా నరకయాతన బాగా అనుభవించాను. మరి ఘోరంగా అక్కడ రంబలు, పాములు, తేళ్లు కుప్పలు ఉండేది. మళ్ళీ సమయానికి నీళ్లు ఉండవు, మళ్ళీ సమయానికి భోజనం ఉండదు. మరి కష్టానికి మరి ఇంటికి మాట్లాడుకుందామంటే సమయానికి మాకు నెట్ ఉండకపో, వైఫై కూడా ఉండకపో. వైఫై ఉన్నా కానీ మా కబిల్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. మరి మీ బాధను ఎట్లా చేరవేల్సిన కుటుంబ సభ్యులకు? బాధ అంటే నేను ఇక అట్లా అంతా చూసిన, కొన్ని రోజులు చూసిన మరి ఎంత ఏమంటారు ఏందని ఒకసారి కన్ఫర్మ్ చేశాను. మా కపిల్ కూడా అడిగాను, మరి మా బిడ్డ పెళ్లి ఉన్నది, మరి ఇంటి ద్వారా వెళ్ళాలా అంటే అది మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు అనగానే నాకేమనిపించింది అంటే నాకు చాలా బాధాకరం అనిపించింది అన్నట్టు. బాధాకరం రాగానే సెల్ఫీ వీడియో తీశాను. సెల్ఫీ వీడియో తీస్తే మన ఇంటికి పంపించాను. ఇంటి నుంచి ఏమంటే మీడియా వాళ్ళకు వైరల్ చేశాను. వైరల్ చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదుకున్నాడు. మన వీడియో ద్వారా ఆదుకొని మన ఇండియన్ ఎంబసీ వాళ్ళకు అప్పచెప్పి అక్కడి నుంచి నాకు స్వదేశానికి చేరుకోవడానికి రప్పించాడు. ఏ తేదీన వచ్చావు ఇండియాకు? 1వ తేదీ నాడు వచ్చాను. 8 గంటలకు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. అక్కడ కూడా మీడియా వాళ్ళు కూడా వచ్చారు, అందరితో మాట్లాడాను. అక్కడైతే నేను అసలు భర్త అని నేను అనుకోలేను, ఇంటికి చేరుకుంటాను కూడా అనుకోలేను. అమ్మ, మీ ఆయన నామ్దేవ్ కువైట్కి వెళ్ళి బాధలు పడ్డాడు కదా, ఇప్పుడు వచ్చాడు, ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటే వచ్చాడు కదా ఇంటికి, సంతోషం ఉంది అనుకో సార్. అంటే ఎవరి ద్వారా వచ్చారు చెప్పండి? సీఎం రేవంత్ రెడ్డి సార్ గురించి పోతా మరి పోయి చేసుకొని వస్తానే పోయిండు. కానీ ఇక కిన్ని కానీ దొలకపోయిండు. కానీ అట్లా ఒంటెలు కాపులని తెలియదు మాకు. ఇట్లా అప్పులైంది బాగా, ఎట్లా తీరుతాం ఇక సారే ఆదుకోవాలా మాకు. ఆనందంగా ఉన్న సార్ ఇక్కడ వచ్చినందుకు. తమ్ముడు పరిస్థితి మరీ డేంజర్ ఉండే అక్కడ పరిస్థితి. అక్కడ ఘోరంగా మరీ ఘోరం ఉండే, ఇక్కడ వచ్చినందుకు మంచిగా ఉన్నది. సంతోషపడుతున్నాం ఇక్కడ వచ్చినందుకు. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రభుత్వం ఆదుకున్న ధన్యవాదాలను కోరుతున్నాను సార్ తనకు ఆదుకున్నదానికి. నిర్మల్ జిల్లాలోని రువి గ్రామస్తులు నామ్దేవ్ కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి అప్పుల పాలయ్యామని ఆందోళన వ్యక్తం అవుతుంది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని నామ్దేవ్ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ దిశగా నిర్మల్ జిల్లాలోని రువి గ్రామస్తుడు నామ్దేవ్ కుటుంబాన్ని అయితే పూర్తిగా ఆదుకున్నారు. ఆయనను విదేశాల్లోని ఇండియా ఎంబసీ అధికారులను సంప్రదించి నామ్దేవ్ని స్వగ్రామానికి సురక్షితంగా తీసుకువచ్చారు. దీంట్లో గ్రామంతో పాటు ముదోల్ అసెంబ్లీ పరిధిలో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, రువి గ్రామం నుంచి.